తిరుపతి జిల్లా గతంలో సత్యవేడు ఆర్టీసీ డిపో కలెక్షన్లో సమయ పాలనలో ప్రజలకు సేవలు అందించడంలో నెంబర్ 1 గా ఉండేదని, అలాంటి డిపోకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆర్టీసీ ఎండీ తిరుమలరావును కోరారు. సోమవారం సత్యవేడు ఆర్టీసీ డిపోను సందర్శించడానికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావు విచ్చేశారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెంటనే సత్యవేడును చేరుకుని ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు శాలువా కప్పి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఉద్యోగుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడారు. మాకు మంచి పేరు వస్తుంది. ఎంపీ గారు హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ నిజం కూడా చాలా సంతోషం ఉంది. నాకు ఒకటి మీ సత్యవేడు బస్సు ఒకటి ప్రామిస్ చేయగలిగితే మా పాత్రిక సోదరులు కూడా వినియోగిస్తున్నాను. మీరు కూడా ఎలాగంటే రాయకుండా చాలా మంచివారు ఎంపీఓ ఈ స్థానానికి రావడం ఇది కాదు స్టేజ్ అప్లికేషన్ చేస్తే తమిళనాడు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి ఎంపీ గారు ఈ సత్యవేడు ప్రాంతం బస్సులు బ్రహ్మాండంగా ఉందనే పేరు మీకు వస్తుంది, కాన్షియస్ వస్తుంది, మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది చెయ్యాలని మాత్రమే కోరుతుంది తప్ప ఎవరికైనా కంప్లైంట్ కాదు, ఇంకోటి కాదు. నేను నెంబర్ ఆఫ్ టైం చెప్పాను విజయవాడకి బస్సు కావాలా అని. ఆ విజయవాడ బస్సు పెద్దలు పూజలు రాష్ట్రానికి మన ఆర్టీసీకి సంస్థకే మేనేజ్ చేయాల్సినటువంటి మన ఎంపీ గారు మన ప్రాంతానికి రావడం ఇది ఒక మారుమూలైనటువంటి కూడా తమిళనాడుకి అరకం దూరం ఉంది. ఒకప్పుడు సత్యవేడు డిపో అంటే ఒక అద్భుతమైన పేరు. ఈ ప్రాంతానికి వారు ఇచ్చేయడం నిజం కూడా ఆశ్చర్యస్తున్నట్టు. ఈరోజు పేపర్ తీసుకుని రావడం ఎక్కడికి వెళ్ళాలి స్వామి, చాలా గౌరవస్తులు అసెంబ్లీకి వచ్చినా బయట ఉన్నా ఒక చిన్న ఒక అధికారి మరి మాట్లాడుతూ వాళ్ళు ఇస్తారు. అంటే ఎంపీ అంటే ఎలా ఉంటారో కొంతమంది తీసుకుంటారు. మీరు నేను ఒకసారి తిరిగి ఒక అతనికి ఒక ఫోన్ చేస్తారు పొరపాటు ఆలోచన అటువంటి లేదు. ఖచ్చితంగా ఇది కఠిన ఉంటుంది. అయితే ఆయన చెప్పిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతకుముందు చాలా వైభవం, చాలా గొప్ప పేరు ఉంది, ఈ మధ్యలో కొంచెం అభివృద్ధిగా ఉందన్నారు. అది మళ్ళీ మంచి పేరు వచ్చే విధంగా మీ అందరూ కలిసి చూశాను. నేను గుర్తుపడి బస్ స్టేషన్ రాస్తాను. ప్రతి నెల స్వయంగా ముఖ్యమంత్రి గారు మాకు సమీక్షిస్తారు కొన్ని డిపార్ట్మెంట్ ఎట్లా ఉన్నాయని. మన 3rd మండే ఒకటి ఈ మధ్యలో ఒకటి జరిగింది. 19 మండే నాడు సమీక్ష ఎట్లా ఉంది, బస్ స్టేషన్ ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా అనుకుంటారు మన బస్ స్టేషన్ గురించి, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయా లేవా, సీటింగ్ సరిగ్గా ఉందా లేదా, మీరు ఎక్కిన బస్సు సమయానికి వెళ్ళిందా లేదా, ధర్మస్థానం సరిగ్గా వెళ్ళిందా లేదా, ఈ కొన్ని పాయింట్స్ మీద వాళ్ళు అడుగుతారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద మా వచ్చాక రోజు మమ్మల్ని అడుగుతారు, ఎందుకు ఫలానా సరిగ్గా లేదు, ఎందుకు జరుగుతారు నేను. సో నేను బస్ స్టేషన్ అంటాను. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్యారేజ్ స్టాఫ్ ముఖ్యంగా బస్సు మెయింటెనెన్స్ సరిగా చేయలేదు. బస్సు మెయింటెనెన్స్ సరిగా ఉన్నప్పుడు అరైవల్ పంక్చువాలిటీ, డిపార్ట్మెంట్ పంక్చువాలిటీ కరెక్ట్. ప్రభుత్వాన్ని మంచి పేరు తెస్తారని, ప్రజల్లో మంచి పేరు తెస్తారని, మన కాన్స్టిట్యూన్సీ మంచి పేరు తెస్తారని నేను కొన్ని ఇచ్చాను సార్. విజయవాడ బస్సు కానీ, సూళ్ళూరుపేట బస్సు కానీ, మెడ్రాస్ బస్సు కానీ, ఇక్కడి నుంచి తిరుమల పోయే డైరెక్ట్ బస్సులు కానీ, ఇక్కడి నుంచి తిరుమల పోయే డైరెక్ట్ బస్సులు అంతా నిలిపేసి ఆ నుంచి తిరుమల బస్సు పంపడం, ఆ నుంచి డ్రైవర్లు లిఫ్ట్ చేయడం, ఆ నుంచి దించుకోవడం ఇక్కడికి రాకుండా చేసేసారు. దీనివల్ల మనకు ఇబ్బంది. అందుకే గౌరవ ఎంపీ గారికి నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను అన్ని వదులుకొని ఈరోజు వాళ్ళని కలవాలా. చాలా చాలా ముఖ్యమైన విషయం
దీన్ని వారు పరిశీలించగలుగుతారు, చేయగలుగుతారు. విజయవాడ బస్సు నిన్న గూడూరు విజయవాడ చేశాడు. నేను శాస్త్రజ్ఞ, వాళ్ళ శాసనసభ్యులే. ఒక శాసనసభ్యుడు బస్సు వాహనం చేసేటప్పుడు ఇంకో సాధన చేయకపోతే మనము ఇబ్బంది పడతాం. అంటే మా ఎండి గారు చాలా, మీకు తెలియదు, చాలా గౌరవస్తులు, మంచి మనసు, ప్రేమగా మనిషి, అభిమానం మనిషి. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఏదైనా రిపోర్ట్ ఉంటే తీసుకొని మేము పరిశీలన చేస్తాను పొండి అని చెప్పేవాడు. కానీ ఇంత దూరం ఫ్లైట్ దిగి నేరు సెంటర్కి వస్తున్నారు. నిజం కూడా వారికి మనం అన్నం పెట్టాలని చాలా సంతోషం నాకు.